హలో హాయ్ SKH TECH Telugu ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు వీడియో వచ్చి Realme 5 గురించి. ఈ ఫోన్ మనకి ఈరోజు రిలీజ్ అయిందనమాట. సో 20 ఆగస్ట్ 2019 మనకి ఇండియాలో ఈ ఫోన్ రిలీజ్ అయింది. వీటితో పాటు Realme 5 Pro కూడా రిలీజ్ అయింది. సో వీటి ఫస్ట్ సేల్ వచ్చి మనకి Realme 5 ఫస్ట్ సేల్ వచ్చి మనకి 27th ఆగస్ట్ మధ్యాహ్నం 12 గంటలకు ఉంటుంది. సో 2019 27th ఆగస్ట్ మధ్యాహ్నం 12 గంటలకు ఉంటుంది ఫ్లిప్కార్ట్లో. సో కింద డిస్క్రిప్షన్ చూడండి, అక్కడి నుంచి కొనుక్కోండి. అలాగే ఈ వీడియోలో నేను స్పెసిఫికేషన్స్, ప్రోస్ కాన్స్, అలాగే నా ఒపీనియన్స్ ఇస్తున్నాను. మొత్తం వీడియో చూడండి మొత్తం డీటెయిల్స్ కోసం. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. Realme 5 స్పెసిఫికేషన్స్ మనకి ఈ విధంగా ఉన్నాయి. ఇందులో మనకు 6.5 ఇంచ్ HD ప్లస్ డిస్ప్లే లభిస్తుంది. ఇందులో డ్యూ డ్రాప్ నాచ్ అనేది ఉంటుందన్నమాట. అలాగే ఇందులో మీకు 2.5D కర్వ్డ్ గ్లాస్ లభిస్తుంది. అలాగే వీటితో పాటు ఇది 19:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. డిస్ప్లే వచ్చి మనకి రెజల్యూషన్ 720p రెజల్యూషన్ అనమాట. అలాగే దీని PPI చూసుకుంటే 269 PPI ఉంది. అలాగే ఈ ఫోన్లో మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఇచ్చారు. అలాగే 2.5D కర్వ్డ్ గ్లాస్ కూడా ఇచ్చారు. నైట్ మోడ్ ఫర్ ఐ కేర్ ఇది కూడా ఇచ్చారనమాట. సో నైట్ మోడ్ కూడా ఈ ఫోన్లో మీకు లభిస్తుంది. ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వస్తే ఇందులో మీకు 3 వేరియంట్స్ లభిస్తాయి. 3GB ప్లస్ 32GB, 4GB ప్లస్ 64GB, 4GB ప్లస్ 128GB, ఇలా మీకు 3 వేరియంట్స్ లభిస్తాయి అన్నమాట. మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మెమరీ కార్డ్తో 256GB వరకు. అలాగే ఫోన్లో మీకు 3 స్లాట్ లభిస్తుంది. 2 సిమ్లు ప్లస్ ఒక మెమరీ కార్డ్ వేసుకోవచ్చు. అంటే వీటి ప్రైజెస్ మీకు 10,000, 11,000 అలాగే 12,000 రేంజ్లో ఉందన్నమాట 3 వేరియంట్స్వి. ఈ ఫోన్లో కెమెరాస్ విషయానికి వస్తే ఇందులో మీకు రేర్ వచ్చి క్వాడ్ కెమెరాస్ ఇచ్చారు. సో 4 కెమెరాలు ఇచ్చారనమాట. వచ్చి 12 మెగాపిక్సెల్, ఇది f1.8 అపర్చర్తో వస్తుంది. సో ఇది మెయిన్ కెమెరా అనమాట. వీటితో పాటు మీకు ఇంకోటి వైడ్ యాంగిల్ లెన్స్ ఇచ్చారు 8 మెగాపిక్సెల్ ప్లస్ ఇంకోటి వచ్చి 2 మెగాపిక్సెల్, ఇది పోర్ట్రేట్ కెమెరా అనమాట. ఇంకోటి వచ్చి 2 మెగాపిక్సెల్ మైక్రో కెమెరా అనమాట ఇది. సో మొత్తం ఇలా 4 కెమెరాస్ ఉన్నాయి. 12 + 8 + 2 + 2 ఇచ్చారంట. మొత్తం 4 కెమెరాలు ఇక్కడ ఇచ్చారు. 12 మెగాపిక్సెల్ వచ్చి మెయిన్ కెమెరా, ఆ తర్వాత వచ్చి 8 మెగాపిక్సెల్ వచ్చి వైడ్ యాంగిల్ కెమెరా, అండ్ 2 మెగాపిక్సెల్ వచ్చి మనకి డెప్త్ సెన్సార్, ఇంకో 2 మెగాపిక్సెల్ వచ్చి మైక్రో సెన్సార్. చాలా రకాల ఫీచర్స్ ఇచ్చారు. AI HDR ఉంది, AI బ్యూటీ ఉంది, AI సీన్ రికగ్నైజేషన్ ఉంది, క్రోమా బూస్ట్ ఉంది, సూపర్ నైట్ మోడ్ ఉంది, ఫిల్టర్ మోడ్ ఉంది, అండ్ పెనారోమా ఉంది, అండ్ టైమ్ ల్యాప్స్ మోడ్ ఉంది. ఇలా చాలా ఫీచర్స్ ఇచ్చారనమాట. తర్వాత మీరు 4K వీడియోస్ తీసుకోవచ్చు 30 FPSలో, ఫుల్ HD వీడియోస్ తీసుకోవచ్చు 30 FPSలో, అలాగే 120 FPSలో స్లో మోషన్ వీడియోస్ తీసుకోవచ్చు, అండ్ 240 FPSలో కూడా తీసుకోవచ్చు అనమాట. అలాగే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది ఇక్కడ. అలాగే ఫిల్టర్ మోడ్ కూడా ఇచ్చారు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. దీని అపర్చర్ f2.0. ఇందులో కూడా 5P లెన్స్ ఉంది, AI బ్యూటీ ఉంది, AI HDR ఉంది. ఇలా చాలా రకాల ఆప్షన్స్ అనేవి ఈ ఫోన్లో కూడా మీకు లభిస్తాయి అనమాట. ఫోన్లో ప్రాసెసర్ విషయానికి వస్తే ప్రాసెసర్ వచ్చి Qualcomm Snapdragon 665 ఇచ్చారు. ఇది AIE ఇంజిన్ అనమాట. ఇది ఒక ఆక్టోకోర్ ప్రాసెసర్ 2.0 GHz పైన పనిచేస్తుంది. లేటెస్ట్ ప్రాసెసర్ అనమాట. మనకి లేటెస్ట్గా రిలీజ్ అయిన Vivo S1లో కూడా ఇదే ప్రాసెసర్ ఉంది. సో ఇది లేటెస్ట్ ప్రాసెసర్ Qualcomm నుంచి. అవుట్ ఆఫ్ బాక్స్ Android Pie 9.0తో వస్తుంది విత్ కలర్ OS 6తో వస్తుంది అనమాట. బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో మీకు 5000 mAh అతి పెద్ద బ్యాటరీ ఇచ్చారు. అల్టిమేట్ పవర్ హౌస్ ఉంటున్నారు. సో ఈ బ్యాటరీ మీకు 30 days స్టాండ్ బై టైం కూడా వస్తుందంటే చెప్తున్నారనమాట. అలాగే ఈ బ్యాటరీలో మీకు 10 వాట్స్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. 5V 2A పైన ఛార్జ్ అవుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ అయితే లేదు ఇక్కడ. ఈ ఫోన్లో సెన్సర్స్ విషయానికి వస్తే ఇందులో మీకు GPS ఇచ్చారు. అలాగే లైట్ సెన్సార్ ఉంది, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది, మ్యాగ్నెటిక్ ఇండికేటర్ సెన్సార్ ఉంది, గైరోస్కోప్ మీటర్ ఉంది, అలాగే మీకు కూడా యాక్సిలరోమీటర్ ఉంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, ఫేస్ అన్లాక్ ఉంది. సో ఇలా అన్ని సెన్సార్స్ ఉన్నాయన్నమాట. 4GB VoLTE సపోర్ట్ ఇస్తుంది, ప్లస్ మైక్రో USB ఇచ్చారు. 12 నానో సిమ్ వేసుకోవచ్చు, TF SD కార్డ్ వేసుకోవచ్చు. ఫోన్లో మీకు న్యూ క్రిస్టల్ డిజైన్ కూడా ఇచ్చారనమాట. నానోమీటర్ హోలోగ్రాఫిక్ కలర్తో ఇచ్చారనమాట. మీకు స్ప్లాష్ ప్రూఫ్ ఇచ్చారు, స్ప్లాష్ రెసిస్టెంట్ ఇచ్చారనమాట. సో చిన్న చుక్కలు పడినా కూడా ఏమీ కాదు ఫోన్కి. మీకు 2 కలర్స్లో అవైలబుల్ ఉంటుంది, క్రిస్టల్ బ్లూ అలాగే క్రిస్టల్ పర్పల్. వీటితో పాటు మనకి బ్లాక్ కలర్ కూడా ఉంటుందన్నమాట. ప్రైసింగ్ విషయానికి వస్తే 3GB వేరియంట్ 10,000 రూపీస్, 4GB వేరియంట్ 11,000 రూపీస్, అలాగే 128GB వేరియంట్ వచ్చి 12,000 రూపీస్ అనమాట. ఇదనమాట ఓవరాల్ స్పెసిఫికేషన్స్ Realme 5 గురించి. Realme 5 ప్రోస్ అండ్ కాన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోస్ అండ్ కాన్స్ విషయానికి వస్తే ఇందులో మనకి ప్రైజింగ్ అనమాట. సో ప్రైజింగ్ చాలా అగ్రెసివ్గా పెట్టారు.
సో ఇది ఫోన్కి అతిపెద్ద ప్రో అవుతుంది. ఈ ఫోన్కి ఒక డిజైన్ అనమాట. సో డిజైన్ చాలా బాగా ఇచ్చారు, చాలా సరికొత్తగా ఉంది డిజైన్. సో ఇది కూడా ఈ ఫోన్కి అతిపెద్ద ప్రో అవుతుంది. ప్రాసెసర్ అనమాట స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ ఇచ్చారు. ఇది 660 కన్నా చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. సో ఇది కూడా ఈ ఫోన్కి అతిపెద్ద ప్రో అవుతుంది అనమాట. ఎందుకంటే ఈ ఫోన్లో మీకు క్వాడ్ కెమెరాస్ లభిస్తాయి, అంటే 4 కెమెరాలు. సో 10,000 రేంజ్లో మీకు 4 కెమెరాల ఫోన్ లభించడం ఒక నిజంగా సూపర్ అనొచ్చు. సో ఇది కూడా ఈ ఫోన్కి అతిపెద్ద ప్రో అవుతుంది. ఎందుకంటే ఈ ఫోన్లో మీకు సెల్ఫీ కెమెరా కూడా మీకు మంచి కెమెరాని ఇచ్చారు. సో ఇది కూడా ఈ ఫోన్కి ప్రో అవుతుంది. ఫోన్కు మీకు అతిపెద్ద బ్యాటరీ ఇచ్చారు. సో 5000 mAh పెద్ద బ్యాటరీ ఇచ్చారు. సో 10,000 రేంజ్లో 5000 mAh అంటే చాలా అద్భుతమైన పెద్ద స్పెసిఫికేషన్ అనుకోవచ్చు. సో దీని ద్వారా ఇది అతిపెద్ద ప్రో అవుతుంది అనమాట. 5000 mAh బ్యాటరీ, మీకు లేటెస్ట్ ఆండ్రాయిడ్ వర్షన్ లభిస్తుంది విత్ కలర్ OS 6. ఇది కూడా అతిపెద్ద ప్రో అవుతుంది ఈ ఫోన్కి. ఫోన్లో మీకు అన్ని సెన్సార్స్ లభిస్తాయి. సో ఇది కూడా ప్రో అవుతుంది ఈ ఫోన్కి. వీటితో పాటు స్ప్లాష్ ప్రూఫ్ అనేది లభిస్తుంది. ఇది కూడా ఈ ఫోన్కి ప్రో అవుతుంది అనమాట. దాదాపు ఎక్కువగా మనకి ఈ ఫోన్లో ప్రోసే కనిపిస్తున్నాయి. ఒక కాన్స్ విషయానికి వస్తే ఒకటే ఒక కాన్ ఉంది, అది HD+ స్క్రీన్ అనమాట. సో అది మాత్రమే ఈ ఫోన్లో ఒక కాన్, మిగతా అన్ని ప్రోసే అనుకోవచ్చు. ప్రో కూడా ఉంది, అది చెప్పాలంటే ట్రిపుల్ స్లాట్. సో ట్రిపుల్ స్లాట్ కూడా ఈ ఫోన్కి అతిపెద్ద ప్రో అవుతుంది. సో ఓవరాల్ చూసుకుంటే ఒక స్క్రీన్ మనకు రెజల్యూషన్ తప్పించి మిగతా అంతా ఈ ఫోన్లో అన్ని ప్రోసే అనమాట. మీ 5 నా ఒపీనియన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఈ ఫోన్ ఒక అద్భుతమైన బడ్జెట్ స్మార్ట్ ఫోన్, ఒక మంచి పవర్ ప్యాకెడ్ స్మార్ట్ ఫోన్ అనొచ్చు. 10,000 రూపీస్ రేంజ్లో మీకు ఇంతకన్నా బెటర్ ఫోన్ అయితే లభించకపోవచ్చు. మనకి రెడ్మీ 7S ఉంది, రెడ్మీ నోట్ 7S ఉంది. సో దానికన్నా ఈ ఫోన్ కొంచెం బెటర్ అనమాట, పర్ఫార్మెన్స్ వైజ్ అలాగే ప్రొసెసర్ వైజ్ చూసుకున్నా కూడా మనకి రెడ్మీ నోట్ 7S కన్నా ఈ ఫోన్ కొద్దిగా బెటర్. ఇక్కడ 5000 mAh బ్యాటరీ లభిస్తుంది. మనకి మార్కెట్లో ఉన్న 10,000 రూపీస్ ఫోన్స్లో అన్నిటికన్నా నెంబర్ 1 ఫోన్ మాత్రం ఇదే అవుతుంది, Realme 5. సో అన్ని బెస్ట్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, అలాగే బెస్ట్ ప్రైస్ కూడా ఇచ్చారు. ఇంకా ఇక్కడ మనకి 4GB 128GB వేరియంట్ అనేది 12,000కి ఇచ్చారు. ఇది సూపర్ అనమాట. 128GB వేరియంట్ జస్ట్ ఈ ఒక్క ఫోన్లోనే మనకి లభిస్తుంది. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఈ ఫోన్లో మీకు 10,000 లోపే మీకు 4 కెమెరాలు ఉన్న రేర్ కెమెరాస్ ఉన్న ఫోన్ ఈ ఒకటి ఉందన్నమాట, అదే Realme 5. సో వన్ అండ్ ఓన్లీ స్మార్ట్ ఫోన్ బిలో 10,000 రూపీస్ Realme 5 మాత్రమే 4 కెమెరాస్ వస్తుంది, మిగతా యా ఫోన్ అనేది లేదు ఇక్కడ. సో ఇక ఈ ఫోన్ గురించి కొన్ని మంచి పాయింట్స్ చెప్తాను, ప్లస్ కొన్ని చెడ్డ పాయింట్స్ కూడా చెప్తాను అనమాట. సో పాయింట్స్ అనేవి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్లో గేమ్స్ ఆడచ్చా అని అడుగుతారు. ఆఫ్ కోర్స్ ఈ ఫోన్లో చాలా సూపర్ గేమ్స్ ఆడుకోవచ్చు. మీరు PUBG ఆడుకోవచ్చు ఈజీగా, ఎటువంటి ల్యాక్స్ అనేవి ఉండవు. డే టు డే యూజేజ్లో పర్ఫార్మెన్స్ మీకు ఎటువంటి ఇష్యూ ఏమి ఉండదు. సో డే టు డే యూజేజ్లో బాగానే ఉంటుంది ఈ ఫోన్. కెమెరాస్ ఎలా ఉన్నాయంటే, సో కెమెరాస్ అయితే ఈ ఫోన్లో సూపర్గా ఉన్నాయన్నమాట. ముఖ్యంగా రేర్లో ఉన్న క్వాడ్ కెమెరాస్ అంటే 4 కెమెరాస్ చాలా బాగా ఇచ్చారు. దీని ద్వారా మీరు 4K వీడియోస్ అలాగే అద్భుతమైన ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు. ఇక సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే సెల్ఫీ కెమెరా మీకు చాలా బాగా ఇచ్చారు, మీరు మంచి సెల్ఫీస్ అయితే తీసుకోవచ్చు. లేటెస్ట్ మీకు ఆండ్రాయిడ్ వర్షన్ కూడా ఈ ఫోన్లో లభిస్తుంది, ప్లస్ కలర్ OS ఉంది. సో దీని ద్వారా మీకు ఎటువంటి ఇష్యూ అయితే ఉండకపోవచ్చు. బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉంటుంది అంటే ఈ ఫోన్లో మంచి బ్యాటరీ బ్యాకప్ అయితే మీకు లభిస్తుంది. 5000 mAh బ్యాటరీ ఉంది కాబట్టి సో బ్యాటరీ బ్యాకప్ చాలా బాగుంటుంది ఈ ఫోన్లో. 4GB వోల్టీ సపోర్ట్ చేస్తుంది అంటే ఎస్, ఈ ఫోన్లో 4GB వోల్టీ సపోర్ట్ చేస్తుంది. అలాగే మీరు 2 సిమ్లు ప్లస్ ఒక మెమరీ కార్డ్ చాలా ఈజీగా వేసుకోవచ్చు, ఎటువంటి ఇష్యూ అనేది ఉండదన్నమాట. లుక్ బాగుంటుందా లేదా అంటే, సో ఆఫ్ కోర్స్ మీకు మంచి స్టైలిష్ లుక్తో వస్తుంది. ప్లస్ స్క్రీన్ కూడా చాలా పెద్దగా ఉంది, అలాగే చాలా చిన్న డ్యూ డ్రాప్ నాచ్ అయితే ఉంది. సో అంతే అనమాట, చాలా అద్భుతమైన ఫోన్ ఇది. ప్రైసింగ్ విషయానికి వస్తే ఈ ఫోన్లో మీకు చాలా అద్భుతమైన ప్రైసింగ్ లభిస్తుంది. 10,000 రూపీస్కే ఈ ఫోన్ మీకు లభిస్తుంది. సో ఇది కూడా అతిపెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది ఈ ఫోన్కి. ఈ ఫోన్ని ఎవరు కొనాలి అని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతిపెద్ద బ్యాటరీ కావాలనుకునే వాళ్ళు, ప్లస్ ఒక అద్భుతమైన మంచి కెమెరాస్ కావాలనుకునే వాళ్ళు, 4 కెమెరాల ఫోన్ కావాలనుకునే వాళ్ళు ఈ ఫోన్ కొనుక్కోవచ్చు. వీటితో పాటు మీకు ఒక మంచి ప్రొసెసర్ కావాలంటే ఈ ఫోన్ కొనుక్కోవచ్చు. 660 కన్నా 665 ఇంకా బెటర్ మంచి ప్రొసెసర్ అనమాట. బ్యాటరీ అలాగే కెమెరాస్ అలాగే మీకు ఒక మంచి ప్రొసెసర్, ఈ 3 మీకు కావాలనుకుంటే ఈ ఫోన్కి వెళ్ళొచ్చు అనమాట. సో ఈ 3 మీకు బాగా ఇంపార్టెంటే, అయితే మీకు ఈ ఫోన్కి వెళ్ళిపోవచ్చు. కానీ నేనైతే ఈ ఫోన్ని 100% రికమెండ్ చేస్తున్నాను. మీరు కొనుక్కోవాలంటే కొనుక్కోండి, చాలా మంచి ఫోన్ ఇది 10,000 రూపీస్ రేంజ్లో. ఇంకా వేరే ఫోన్ కావాలనుకుంటే మీరు రెడ్మీ ఫ్యాన్ అయితే మీరు రెడ్మీ నోట్ 7Sకి వెళ్ళొచ్చు, అది కూడా మంచి. సో 2 ఫోన్లు మంచి ఫోన్లే, మీకు రెడ్మీ కావాలంటే రెడ్మీ వెళ్ళండి, ఈ ఫోన్ కావాలంటే ఈ ఫోన్కి వెళ్ళండి. అయితే రెడ్మీ కన్నా ఈ ఫోన్ కొద్దిగా బెటర్ అనమాట. మీ ఇష్టం అనమాట, మీకు ఏది కావాలంటే అది కొనుక్కోండి. ఇదనమాట ఓవరాల్ ఒపీనియన్స్ ఈ ఫోన్ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. SKH టెక్ తెలుగు ఛానల్ నుంచి మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టాటా బాయ్.